ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం ఐటీడీఏ వద్ద ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉత్సవాలు సాగాయి. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఆదివాసీ జెండాని ఆవిష్కరించారు. ఆదివాసీల అభివృద్ధి అంటే రోడ్లు భవనాలు కట్టడమే కాదని వారి చట్టాలను కాపాడటమే నిజమైన అభివృద్ధి అని అతిథులు అన్నారు. అందుకోసం ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల బిడ్డలు చాలా శక్తి ఉన్నవారని జిల్లా కలెక్టర్ కొనియాడారు. వారి అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. అధికారులకి నా మెసేజ్ ఏంటంటే దీన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామో అది ఒక్కటే మ్యాటర్ అవుతుంది. ఎన్ని ఉన్నాయి అనేది కాదు, ఎట్లా చేస్తాం అనేది. అలాగే ఇక్కడ ఎందరో పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక మెసేజ్ పిల్లలకు కూడా, మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ఆదర్శంగా తీసుకుంటూ మీరు కూడా ముందుకు వెళ్ళాలి, కష్టపడి చదువుకోవాలి. ఇండియాలో ఉన్న టాప్ కాలేజెస్లో టాప్ జాబ్స్ అన్నీ మన గిరిజన పిల్లలే ఉండాలని కోరుకుంటున్నాను. మేము ఆదివాసీలం, మా కోసం పనిచేసే అధికారులని మేము దేవుళ్ళ పూజిస్తాం. ఎందుకంటే మా యొక్క వెనుకబాటుతనాన్ని వీరు తొలగిస్తారు, మమ్మల్ని అభివృద్ధి చేస్తారు అని నమ్మకంతో మేము ఉంటాం. ఉదాహరణకి మేము ప్రతి సంవత్సరం